తోలు తీస్తా కొడక ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కది చెప్తున్నా. Sir, this shouldn't happen. He's a senior legislator. He owes an apology. I request him through you to kindly apologize. Sir, he said about mothers. బయట కూడా తిరగని కొడక మేము. That is not right. And then after that, he also said, come out. I will see. Sir, but the mic was there, sir. Sir, mic was there. It came in the mic. ఏమరే బయట కూడా తిరగని అని చెప్తున్నా నేను. Honorable Speaker, sir, I am requesting you, sir. It will not be good, sir. It is not good for this house. I request through you once again, without giving any reasons, you are a senior member, Mr. Nagendra Saab. I request that, yes, in that anger, I did. I am sorry about it. I apologize for it. Then, the decorum of this house will remain. Kindly, sir, through you, I just want to request. దట్ ఈస్ నాట్ అన్పార్లమెంటరీ సార్. అమ్మ అనేది హైదరాబాద్ లో అది వాడి ఉంటే రికార్డులను పరిశీలించి తొలగి హైదరాబాద్ కా లాంగ్వేజ్ నీ అమ్మ మా అమ్మ బోల్. दानम नहीं आई एम नॉट सेइंग सर वो नागेंद्र सर रूटीन में आ जाता साहब ऐसा बोल रहा हूँ मैं. इट्स नॉट दिस थिंग. नागेंद्र okay if anybody if I intentionally if you feel or anybody feel that it hurt my anybody's sentiment, I express my regrets for that, sir. It's not my intention is not that. సార్ ఈరోజు హైదరాబాద్ అనేది ఒక ఇంపార్టెంట్ ఒక సబ్జెక్ట్ కాబట్టి వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా ఎవరిని మనం హర్ట్ చేయాలని కాదు, అందరినీ కలుపుకొని కొత్త సభ్యులకు ఆపర్చునిటీ ఇవ్వాలని దే హ్యావ్ బీన్ లిటరలీ రిక్వెస్టింగ్ టు ద చైర్. ఎందుకంటే వాళ్ళకి ఆపర్చునిటీ వస్తే అలా అన్పార్లమెంటరీ వర్డ్స్ వాళ్ళు ఎన్నిసార్లు హౌస్లో ఎన్ని రకాలుగా మాట్లాడారు. నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంచుకొని ఏమన్నారు సార్, చీఫ్ మినిస్టర్ అని ఎక్కడ వాడతలేరు వాళ్ళు. అది ఎవరికి కనబడలేదు హౌస్లో. మాకు ఆ రోజే మేము రియాక్ట్ అయ్యి చాలా మేము ఎమోషనల్ అయ్యాము. ఒక సందర్భంలో మేము కూడా రియాక్ట్ అవుదాం అనుకున్నాం, కానీ వాళ్ళ ఇంకిత జ్ఞానానికే వదిలేశాం. చీఫ్ మినిస్టర్ గారు ఏమని సంబోధించారు సార్ వాళ్ళు నిన్న రెండు మూడు రోజుల నుంచి ఒక అంశాన్ని తీసుకొని. సవితక్క గారి మీద అందరికీ గౌరవం ఉంది, ఎవరికి లేదు సార్ గౌరవం. చీఫ్ మినిస్టర్ గారు ఏమన్నా తప్పుడు లాంగ్వేజ్ మాట్లాడారా, ఏం చెప్పారు? దాని మీద చీఫ్ మినిస్టర్ అంటే ఈ రాష్ట్రానికి మంత్రి, నేను ఐటీ మినిస్టర్ని, ఐటీ ఇది అని రాష్ట్రాన్ని ఇది చేశాను అది చేశాను, దాంతోపాటు దోసుకున్నది కూడా చెప్తే బాగుండేది. అది చెప్పకుండా ఇది చేశాను అది చేశాను, హైదరాబాదు అద్భుతం చేశాను, అరచేతిలో స్వర్గం చూపించానని ప్రయత్నం చేశాడు తప్ప ఏం లాంగ్వేజ్ మాట్లాడాడు సార్ ఆయన కూర్చొని ఇక్కడ? బయట పోయి ఏం మాట్లాడాడు సార్ ఆయన పోయి? చీఫ్ మినిస్టర్ని పెట్టుకొని చీప్ అంటాడా సార్? హౌ డేర్ ఈజ్ సార్? మేము రియాక్ట్ కాలేమా సార్? మేము అలాంటి దాన్ని మేము మాట్లాడలేమా? అందుకే కోపం వచ్చింది సార్, అంతే తప్ప వేరే ఏం లేదు. సో మీకు కూడా దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐఎమ్ సారీ సార్. ఈరోజు హైదరాబాద్కు సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి సార్. ఈ హైడ్రా ఒకటే కాదు, హైదరాబాద్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైనటువంటి సందర్భాలు చాలా బస్తీలు ఉన్నాయి సార్. ఓల్డ్ సిటీలో ఉన్నాయి, న్యూ సిటీలో ఉన్నాయి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయి, దోమలగూడలో ఉన్నాయి, అంబర్పేటలో ఉన్నాయి, ఖైరతాబాద్లో ఉన్నాయి. ఇవన్నీ ప్రాంతాలలో ఈ విపత్తులు వచ్చినప్పుడు డిఆర్ఎఫ్ ఒక సంస్థ మాత్రమే ఉంది. గతంలో ఎస్ఎన్డిపి పెట్టారు, ఎస్ఆర్డిపి పెట్టారు, దానికి ప్రణాళికబద్ధంగా లేదు, ఏం లేదు, దానికి ఒక రూపకల్పన లేదు. బడ్జెట్ ఇచ్చామని చెప్పారు.